వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నా వ్లాగ్ వచ్చేసి మెరీనా బీచ్ అండి. లాస్ట్ వీకెండ్ మెరీనా బీచ్కి వెళ్ళాము టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో. చాలా అంటే చాలా బాగుంది. మేము ఇక్కడికి వచ్చి చెన్నై 2 years అవుతుంది. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వెళ్ళాం అనుకుంటా మెరీనా బీచ్కి. కానీ ఆ ఇయర్కి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ఇయర్. ఒకసారి విజిట్ అవ్వండి మెరీనా బీచ్ తప్పకుండా. టైం ఉంటే మీకు తెలియకుండానే క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేస్తారు ఫ్యామిలీతో కానీ ఇక్కడ కనుక వస్తే. ఎందుకంటే కిడ్స్ ఏరియాకి సంబంధించిన ఐటమ్స్ ఎన్ని పెట్టారంటే అసలు మీరు నాకు తెలిసి చాలా స్పాట్సే ఉన్నాయి కిడ్స్ ఏరియా. ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పాట్ పెట్టారు. చక్కగా ఎక్కడక్కడ ఫ్యామిలీస్ కూర్చుని సాయంత్రం పూట బీచ్ దగ్గర ఏమన్నా తెచ్చుకుని తింటే చాలా బాగుంది అసలు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాటర్ బాటిల్ సపరేట్ కింద వేయకుండా దాంట్లో వేయడానికి వెరైటీగా కట్టారు. ఇక ఫొటోస్ దిగటానికి వెరైటీగా అరేంజ్ చేశారులేండి. నిజంగా చాలా బాగుంది ఈసారి అయితే. ఎంత క్లీన్గా ఉందంటే అప్పుడప్పుడు వస్తున్నారు, క్లీన్ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ క్లీన్ చేసే వాళ్ళు కూడా చాలా బాగుంది. ఈసారి అయితే నాకు బాగా నచ్చింది అసలు. వీకెండ్ ఇక్కడికి వెళ్తే నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మీరు కనుక ఖాళీ ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇదిగోండి, ఇదైతే స్టార్టింగ్ ఏరియా అండి. చాలా బాగుంది కదా. మీకు పిల్లలు ఏమన్నా తప్పిపోయినా అక్కడికక్కడ భలే అరేంజ్ చేశారండి. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఆబ్వియస్లీ బీచ్ అంటే మసాలా తినందే బీచ్ వెళ్ళినట్టు ఫీల్ రాదు కదా. ఇంకా మేమైతే ఒక మసాలా తీసుకున్నాము. అండ్ వెళ్తూ స్టాల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో.